లాస్ట్ నెంబర్ మీరు డబ్బులు కట్టి మేము మా కలెక్టరేట్ దగ్గరికి వచ్చినాము. మాది శ్మశాన వాటిక, అంటే మా తాతల తరాల నుంచి కొన్ని బొందలు పెడుతుంటిమి. దోన్లపల్లి శివారు అని, అంటే మాకు శివారు అనేది తెలియదు. మా తాతల తరాలు మేము పుట్టినప్పటి నుంచి పెడుతుంటిమి. అయితే అది కత్తెర కృష్ణయ్య అని దోన్లపల్లి వాస్తవ్యులు మొత్తం అది జేసీబీ ద్వారా మొత్తం తీసేయడం జరిగింది. మేము అందుకే కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది. కలెక్టరేట్ దగ్గర అంటే గానే బస్సు ఎక్కి బస్సు దిగితే దగ్గర అవుతుండే మాకు. కొత్త కలెక్టరేట్ అని ఇక్కడ రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఆ బస్సులు రావడం వల్ల బస్సులకి ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పి మొత్తం లేడీస్ ఎక్కుతున్నారు. మాకు ఇబ్బంది చాలా ఉంది. ఆ నుంచి రావాలంటే ఇక చాలాసేపు అయింది. ఇక బస్సులకు దానికి ఆటోలకు అక్కడక్కడ రావడం జరిగింది. ఆనే దగ్గర ఉండే మాకు కలెక్టరేట్ చాలా దగ్గర ఉండే, ఇప్పుడు దూరం అయింది. బాగానే ఇబ్బంది వల్ల ఎట్లనో వచ్చేసినాం. కానీ మా శ్మశాన వాటిక మా తాతల తరాల నుండి అక్కడనే పెడుతుంటిమి. మేము పుట్టినప్పటి నుంచి కూడా అక్కడనే బొందలు పెట్టుకుంటుంటిమి. బాలనార్ మండల, అది రాజాపూర్ మండల్ దోన్లపల్లి వాస్తవ్యులు వాళ్ళు. అయితే మాకున్నదని చెప్పి అది గైరాన్ పొలం మొత్తం గైరాన్ దాంట్లో బొందలు పెట్టాడు. అంటే మా తాతల తరాలు గైరాన్ బోరాన్ అనేది తెలియదు మాకు. అందులో పూడ్చి పెడుతున్నారు. మేము ఎన్నో బొందలు కూడా అక్కడనే పెట్టిండ్రు. మేము చూడంగా కూడా మా పెట్టిండ్రు. అవన్నీ జేసీబీ ద్వారా కత్తెర కృష్ణయ్య కూలగొట్టడం జరిగింది. మొత్తం తీసి వాగులకు దుబ్బడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. తరతరాల నుంచి దళితులు శ్మశాన వాటికను నిర్మించుకోవడం జరిగింది. ఆ నిర్మించుకునే క్రమంలో అక్కడున్న ఇసుక వ్యాపారులు కత్తెర కృష్ణయ్య కొంతమంది అనుచరులు కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దళితులకు అన్యాయం చేయడం జరిగింది. మరి జడ్చర్ల ఎమ్మెల్యే మన అనుతిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం తప్పు చేయలేదు కాబట్టి మేము కరెక్టే అనుకుంటున్నాడు. మరి ఒకసారి ఎమ్మెల్యే గారు ప్లేస్ వాళ్ళ అనుచరులు కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ కాడికి వస్తే మేము కూడా ఉంటాం. అక్కడనే రాండి చూద్దాము, దళితులకు న్యాయం చేద్దాం. ఎమ్మెల్యే గారు ఒకసారి దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. లేకుంటే నిన్ను కూడా అక్కడనే దోవి బొదపెడతామని చెప్పి ఇప్పుడు ఈ కలెక్టర్ గౌరవనికి వచ్చిన సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మహబూబ్నగర్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు అనగా అంటే మరి గత ప్రభుత్వాలు కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసింది. మాకు ఆదివాసీ ఎరకల 10 లక్షల మంది జనాభాలో ఉన్న స్టేట్లో మరి ఇంతవరకు ఏ సంక్షేమ పథకాలు రిజర్వేషన్లో కానీ విద్యా ఉద్యోగ దాంట్లో చాలా వెనుకబడినాం. వాళ్ళు ఏ సహాయ సహకారాలు కూడా మాకు అందజేయలేదు. ఇప్పటికైనా మరి మాకు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మరి గ్రామ పంచాయతీ సర్పంచ్లను రిజర్వేషన్ ప్రత్యేకంగా కేటాయించి మరి ఆదివాసీ ఎరకలకు ప్రత్యేకంగా సర్పంచ్ రిజర్వేషన్ ఇవ్వాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా కొత్త ప్రభుత్వం కోవడం ఏమనగా మరి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రత్యేకంగా ఈ ఆదివాసీ లంబడీస్ కానీ తర్వాత గోండ్రు కానీ వాళ్ళకు ప్యాకేజ్ ఉంది. మరి ఐటీడీఏ ఏ విధంగా ఉందో మాకు ప్రత్యేకంగా ఈ 10 లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎరకల వాళ్లకు ఐటీడీఏను ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా విద్యా ఉద్యోగ రంగంలో కూడా మాకు అవకాశం ఇవ్వాలని మేము ప్రభుత్వం కోరడం జరుగుతుంది.